వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ప్రతి వారం నేను మిస్ చేయకుండా ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ క్వశ్చన్స్ తీసుకొని ఆ సండే నాకు కుదరకపోయినా ఒక రోజు లేట్ అయినా పర్లేదు, మీ క్వశ్చన్స్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే అయినా వీడియో షూట్ చేసి అయితే పబ్లిష్ చేస్తుంటాను. అండ్ లాస్ట్ Q&A ఎపిసోడ్లో నేను రిక్వెస్ట్ చేశాను, సో మన ఛానల్ చూసే వాళ్ళు, సో Q&A ఎపిసోడ్ మెయిన్గా ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు చాలా మోటివేషన్గా అనిపించింది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మిస్ చేయకుండా మ్యాక్సిమం మీ క్వశ్చన్స్కి ఎవ్రీ వీక్ ఈ Q&Aలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. అండ్ మరొకసారి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసేవాళ్ళు ఇప్పటికీ చేసుకోకపోతే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా మీకు ఏదైనా హెల్ప్ అయింది అనిపిస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ కృష్ణ అడుగుతున్నారు, ఆల్ ఇన్ వన్ బెస్ట్ ఫ్లాగ్షిప్ కాంపాక్ట్ ఆండ్రాయిడ్ మొబైల్. సో కాంపాక్ట్ సైజ్లో పర్ఫార్మెన్స్ ప్లస్ కెమెరా ఆల్ ఇన్ వన్ విత్ యూఐ బెటర్గా ఉండాలనుకుంటే మనకున్న ఆప్షన్ వివో X300. లేదు ఇంకొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు సైజ్ పరంగా అనుకుంటే ఒప్పో Find X9. ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో X300 రివ్యూ, Find X9 రివ్యూ రెండు ఉన్నాయి. సో మీరు కంపారిజన్ కూడా చూడొచ్చు సైడ్ బై సైడ్ ఫొటోస్ పరంగా. అండ్ నాకు అనిపించింది వివో X300 బాగానే ఉన్నప్పటికీ, సో బాగా కాంపాక్ట్ సైజ్ ఉండడం వల్ల కొంచెం హీట్ అవ్వడం, వామ్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. ఒప్పో Find X9తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అయింది. సో అది మేము బేర్ చేయగలము అనుకుంటే వివో X300 కాంపాక్ట్గా ఉంటుంది. లేదు కొంచెం సైజ్ పెరిగినా పర్లేదు అనుకుంటే ఒప్పో Find X9 బెటర్ ఆప్షన్. రాజు అడుగుతున్నారు, ఒప్పో ఫోన్స్లో అప్డేట్ ఇచ్చిన తర్వాత కెమెరా క్వాలిటీ తగ్గుతుంది, అలాగే అన్ని బ్రాండ్స్ చేస్తాయా? అన్ని బ్రాండ్స్ అదే చేస్తాయి. మెయిన్గా మిడ్ రేంజ్ నుంచి ఈ లో బడ్జెట్ మొబైల్స్లో అది మనం చాలా ఇయర్స్గా అబ్జర్వ్ చేసేదే, కొత్తదేం కాదు. సో కొన్నిసార్లు కావాలని చేస్తారు, కొన్నిసార్లు ప్రతి 5,000కు ఒక మోడల్ ఉంటుంది కదా, అన్నింటికి ఏం ఆప్టిమైజ్ చేస్తారు సాఫ్ట్వేర్, అలా సరిగా ఆప్టిమైజ్ చేయకుండా ఇవ్వడం వల్ల అన్ఇంటెన్షనల్గా తగ్గుతుంది కెమెరా క్వాలిటీ. కొన్నిసార్లు లేటెస్ట్ మోడల్ తెచ్చే ముందు ఇంటెన్షనల్గా తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒప్పో అనే కాదు, దాదాపు అన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్స్, ఈవెన్ ఐఫోన్స్లో కూడా. సో ఒక దశలో ఇదైతే అబ్జర్వ్ చేశాను, బట్ యాజ్ ఆఫ్ నో అయితే అలా జరగట్లేదు. అండ్ పానుగంటి వెంకటేష్ అన్న, 2026 మోడల్ ఏసీలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అన్న? ఆల్రెడీ సామ్సంగ్ అండ్ ఎల్జీలో వచ్చాయి, కాకపోతే 3 స్టార్ మోడల్స్ వచ్చాయి. 5 స్టార్ 2026 మోడల్ అయితే ఈ వీడియో షూట్ చేసే టైంకి రాలేదు, బట్ వెరీ సూన్ వస్తాయి, ఇదే మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫణి కుమార్, హాయ్ బ్రో, మీ వీడియో చూసి రియల్మీ బడ్స్ T310 పర్చేజ్ చేశాను. రియల్లీ సాటిస్ఫైడ్ విత్ ద బడ్స్ ఫీచర్స్, ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన బడ్స్ అవి. సో మనం ఇచ్చిన రివ్యూ యాజ్ ఇట్ ఈస్గా రీచ్ అయినప్పుడు, మీరు అదే ఫీల్ అయినప్పుడు అది నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. అండ్ శ్రీనివాస్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, మొబైల్ కింద పడినప్పుడు కెమెరాలో ఉన్న ఓఎస్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? సో అంటే ఎంత ఫోర్స్తో పడింది అనేది అక్కడ మ్యాటర్ అవుతుంది. సో మామూలుగా పడితే, సో మన 3 feet 4 feet 5 feet 6 feet కొన్నిసార్లు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడినా కానీ, సో మొబైల్ ఏం పాడవకపోతే ఓఎస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు లేవు. మరి కంప్లీట్గా ఫోర్స్ ఆ ఓఎస్ ఆ కెమెరా మాడ్యూల్కి రీచ్ అయితే తప్పితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ. నేను ఓఐఎస్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ సర్వేష్ మహి అన్న, వివో V60 నుంచి వివో V70 ఎలైట్ని తీసుకోవచ్చా అన్న చెప్పు. డెఫినెట్గా మంచి అప్గ్రేడే. నిన్ననే మన ఛానల్లో రివ్యూ అయితే పబ్లిష్ చేశాను. సో ఈ వీడియో షూట్ చేసేటప్పటికి పబ్లిష్ చేయలేదు, బట్ మీరు చూసేటప్పటికి వీడియో అయితే లైవ్ అయి ఉంటుంది. చూడకపోతే వివో V70 ఎలైట్ అన్బాక్సింగ్ అండ్ నా క్విక్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, బడ్జెట్లో మంచి ప్రాజెక్ట్ చెప్పండి. ఇంట్లో మూవీస్ చూడడానికి ప్రయారిటీ, గుడ్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ, బడ్జెట్ అండర్ 10,000. అండర్ 10,000లో అయితే మీకు అంత బెస్ట్ ఆప్షన్స్ లేవు, బట్ 15,000 వరకు పెట్టుకోగలిగితే అది కూడా 16-17 వేలు ఉంటుంది. చాలాసార్లు బ్యాంక్ డిస్కౌంట్తో 15,000 దగ్గరగా వస్తుంది. లూమియో ARC ప్రొజెక్టర్, సో గూగుల్ ఓఎస్తో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, మీరు డిసప్పాయింట్ అవ్వరు. మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్, అది నా ఫేవరెట్. ఇన్ కేస్ 10,000కి దగ్గరలో ప్రొజెక్టర్ కొనే ప్లానింగ్లో ఉంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసైనా 15,000-16,000 రేంజ్లో దాన్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ జగదీష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, 25,000లో మంచి 5.1 హోమ్ థియేటర్ చెప్పన్నా. 200 square feet హాల్, క్లారిటీ, సౌండ్ మెయిన్ ప్రయారిటీ అన్నారు. సో 25,000 అండర్ అంటే మనకి శాంసంగ్ నుంచి B67EF ఉంది, అండ్ మనకి LG S65TR ఉంది. సో నా ఫేవరెట్ అండర్ 25,000లో 65TR డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. అండ్ వెంకటేష్ అడుగుతున్నారు, హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్, నేను కెమెరా కోసం అండ్ కాంపాక్ట్ మొబైల్ కోసం ఒప్పో Reno 13 మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోవచ్చా? లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా? సజెస్ట్ చేయండి ప్లీజ్ సార్. మీ రిక్వైర్మెంట్స్కి ఆ ప్రైస్ రేంజ్లో అయితే అది మంచి ఆప్షన్. అండ్ డీసెంట్ బాయ్, హాయ్ అన్న, గేమింగ్ కోసం OnePlus 15 or iQOO 15 ఈ 2 మొబైల్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్
ఆ మొబైల్ నీ మాటలు చెప్పన్నా. నిజానికి 2 కూడా తోపు మొబైల్సే. దీన్ని మనం తక్కువ చేయడానికి ఏం లేదు. బట్ డెడికేటెడ్‌గా అంటే ఎక్కువగా గేమింగ్ ప్రయారిటీ ఉంటే ఐక్యూ 15 కన్సిడర్ చేయండి. అండ్ కృష్ణ గౌడ్, హాయ్ నవీన్ అన్న, సోనీ ఎక్స్‌పీరియా మొబైల్స్ ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి తెప్పించుకొని వాడొచ్చా? గివ్ మీ సమ్ క్లారిటీ అన్న. యెస్ వాడొచ్చు. బట్ వాడే ముందు సో ఇక్కడ పనిచేస్తున్నాయా? ఆ 5G బ్యాండ్స్ ఇక్కడ వర్క్ అవుతున్నాయా? ఒకసారి అయితే బేసిక్‌గా ఎవరైనా తెప్పించుకొని వాడుతున్నారా అనేదైతే చూడండి. బట్ మ్యాక్సిమం ఎలాంటి ఇష్యూస్ ఉండవు. వర్క్ అయ్యే అవకాశాలే ఉంటాయి. అండ్ మహేందర్ రెడ్డి, హాయ్ బ్రో, నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఐఫోన్ 13 ప్రో యూజ్ చేస్తున్నా. నేను ఒక మంచి మొబైల్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. 13 ప్రో ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటా. ఆండ్రాయిడ్ అయినా పర్లేదు, ఐఫోన్ అయినా పర్లేదు. 80,000 నా బడ్జెట్. 80,000లో మీరు ఆండ్రాయిడ్లో అప్గ్రేడ్ అయ్యేది ఉంటే S25 అల్ట్రా ఏమన్నా ఆ ప్రైస్ రేంజ్కి దగ్గరగా వస్తే కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఐఫోన్లో అయితే మీరు అప్గ్రేడ్ అవ్వడానికి 13 ప్రో నుంచి వేరే ఆప్షన్ ఏమీ లేదు. అయితే ఐఫోన్ 17 తీసుకోవచ్చు, బట్ టెలిఫోటో లెన్స్ మిస్ అవుతారు. అదొక్కటి చూసుకోండి. అండ్ మనోజ్, సామ్సంగ్ S26 అల్ట్రా వస్తుంది కానీ సామ్సంగ్ S24 అల్ట్రా, S25 అల్ట్రా ప్రైసెస్ ఎందుకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ పెద్దగా తగ్గడం లేదు. ఎందుకు తగ్గడం లేదంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ పెరిగిన తర్వాత సో మొబైల్ ప్రైసెస్ అయితే ఒకప్పట్లో భారీగా తగ్గే అవకాశాలు అయితే లేవు. అందుకే తగ్గట్లేదు. అండ్ సంతోష్ కుమార్, దెర్ ఆర్ రూమర్స్ అబౌట్ వన్ ప్లస్ షట్ డౌన్ బై ద ఎండ్ ఆఫ్ 2026. వాట్ హ్యాపెన్స్ టు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇఫ్ ఇట్ రియలీ హ్యాపెన్స్? విల్ దే గెట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్, ఓఎస్ అప్గ్రేడ్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ యాజ్ ప్రామిస్డ్? మరీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. సో దాదాపు ఏ బ్రాండ్ క్లోజ్ చేసినా మనకి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ స్పేస్ అందుబాటులో ఉంచి ప్లస్ ఒక 5 ఇయర్స్ వరకు సర్వీస్ అందుబాటులో ఉంచే షట్ డౌన్ చేస్తారు. బట్ ఇవి రూమర్సే. నిజం అయ్యే అవకాశాలు అయితే యాజ్ ఆఫ్ నౌ అంత ఎక్కువగా కనిపించట్లేదు. అయితే మాత్రం ఒక 2 ఇయర్స్ స్పేస్, ఒక 5 ఇయర్స్ వరకు సర్వీస్ అయితే అందుబాటులో ఉంచుతారు. అండ్ లేదా సో వాళ్ళ సేమ్ బీబీగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒప్పో ద్వారా అయితే సర్వీస్ అండ్ స్పేర్స్ని అయితే అరేంజ్ చేసే అవకాశం ఉంది. అండ్ సాయి ప్రభా, సామ్సంగ్ S23 అల్ట్రా అండ్ S24, S25 సిరీస్లో మదర్ బోర్డ్ ఇష్యూ ఉంది అంటగా బ్రో. మొబైల్స్ డెడ్ అవుతున్నాయి, అప్డేట్స్ వల్ల మదర్ బోర్డ్ డెడ్ అవుతున్నాయి అంటగా బ్రో. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ అంతా పెట్టుకుంటాం, ఇలా డెడ్ అవుతాయి, ఆ మనీ వేస్టేగా బ్రో. సామ్సంగ్ మొబైల్ తీసుకోవచ్చా లేదా అసలు? ఏమబ్బను, నేనైతే అంత ఎక్కువగా అయితే మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ని అయితే చూడలేదు. 23 సిరీస్లో మాత్రం ఒకటి రెండు చూశాను. బట్ 24, 25 అల్ట్రాలో అయితే నేను నోటీస్ చేయలేదు. ఎక్కడో ఒక చోట మనం జరిగితే సో అన్నింటినీ అనలేము. సో నాట్ కంప్లీట్గా మొత్తం ఆ సిరీస్ అంతా కూడా అదే ఇష్యూ ఉందని అయితే మనం చెప్పలేము. అండ్ సంతోష్ కుమార్, ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ టు యూజ్ అ మొబైల్ యాజ్ ప్రైమరీ డివైస్ ఆఫ్టర్ ఇట్ స్టాప్ రిసీవింగ్ సెక్యూరిటీ అప్డేట్స్? లేదు, అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. మరీ మోర్ దెన్ 5 ఇయర్స్ ఆ తర్వాత అయితే కొన్ని యాప్స్, బ్యాంకింగ్ యాప్స్ పనిచేయడం ఆగిపోవచ్చు. బట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఆగిన ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ సువర్ధన్ అన్న, నాకు లాస్ట్ వీక్ చెప్పారు S26 అల్ట్రా బెటర్ అని. ఏ ప్రైస్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? డాల్బీ అట్మస్ ఉంటుందా ఈసారి అయినా? డాల్బీ అట్మస్ ఈసారి కూడా ఉండే అవకాశాలు లేవు. అండ్ ప్రైస్ 1.2 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. అండ్ ఆఫ్లైన్లో 115, 110కి దగ్గరగా మనం ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ సరిగా బార్గెన్ చేయగలిగితే, మంచి ఆఫర్ క్లెయిమ్ చేసుకోగలిగితే. నేను కూడా ట్రై చేస్తాను. ఆఫర్ డీటెయిల్స్ మీకు మన ఛానల్లో ఇస్తాను నేను. అండ్ వీరేష్ బ్లాగ్స్, TCL 55 ఇంచ్ Q60 మినీ ఎల్ఈడి వర్సెస్ సోనీ 55 ఇంచ్ M2 విచ్ ఈస్ బెటర్ ఆర్ ఎనీ అదర్ టీవీ యూసేజెస్? డెఫినెట్గా Q60 మినీ ఎల్ఈడి కంటే సోనీ 55 ఇంచ్ Bravia 2 M2 బెటర్ ఆప్షన్. క్లియర్, నేను వాడాను, రెండు సైడ్ బై సైడ్ వాడిన తర్వాతే ఈ క్లారిటీకి వచ్చాను. మామూలుగా మినీ ఎల్ఈడి కదా అని TCL బెటర్ అనుకునే పరిస్థితి లేదు. TCL Bravia 2 Mark 2 చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ రవి గొల్లవి, OnePlus 15 వర్సెస్ Vivo X300 ఆర్ Oppo Find X9 విచ్ ఫోన్ ఈజ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్? దేనికి అదే బెటర్ బ్రో. మీ బ్రాండ్ ప్రయారిటీని బట్టి, మీ బడ్జెట్ని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. దేన్ని తీసిపోయాడేళ్ళం. బట్ నేను పర్చేస్ చేస్తే ఈ మూడింట్లో సో OnePlus 15 ఆర్ Oppo Find X9 కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే Vivo X300 ఆ కాంపాక్ట్ సైజ్ వల్ల కొంచెం ఫొటోస్ తీసినప్పుడు, వీడియో తీసినప్పుడు కొంచెం ఎక్కువ వామ్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ తరుణ్ అఫీషియల్ అన్న, X100 Pro 34,000కి తీసుకోవచ్చా సెకండ్ హ్యాండ్ ఫ్రమ్ ట్రస్టెడ్ సోర్స్? ఎస్, డెఫినెట్గా తీసుకోవచ్చు బ్రో. నేను వాడేది అదే. 34,000 అంటే మంచి డీల్. అండ్ మనోజ్ నాయుడు, హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నా క్వశ్చన్ ఏంటంటే iPhone 16 Plus సెకండ్ హ్యాండ్లో తీసుకుందామని అనుకుంటున్నా, లేదా సేల్స్ టైం వరకు ఆగితే ఏ ప్రైస్కి రావచ్చు? నేను పెద్ద డిస్ప్లే ఐఫోన్స్ అంటే ఇష్టం లేదు.
సేల్స్ వరకు ఆగి 17 తీసుకునే వాడిని ఏది తీసుకోవడం బెటర్ అన్న. సేల్స్ వరకు ఆగితే ఒకప్పట్ల ప్రైసెస్ తగ్గే అవకాశాలు అయితే ఇప్పుడే చెప్పలేము, దాదాపు తక్కువ. ఇలాగే కంటిన్యూ అయితే స్టోరేజ్ ప్రైసెస్, బట్ అప్పటి వరకు ఏమైనా తగ్గితే సేల్ వరకు మనకి డిస్కౌంట్స్ చూసే అవకాశం ఉంది. అండ్ iPhone 16 Plus సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, సేల్కి ఇంకా చాలా టైం ఉంది కదా. సో ఇవి కాస్ట్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ Q&A ఎపిసోడ్లో కలుద్దాం. ఈలోగా వేరే ప్రోడక్ట్స్ సంబంధించిన రివ్యూస్ అయితే వస్తుంటాయి. V70 ఎలైట్ రివ్యూ వచ్చింది, చెక్ చేయండి. అండ్ మోటరోలా సిగ్నేచర్ రివ్యూ కూడా వెరీ సూన్ వస్తుంది, దాన్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.